మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం చేసిండంటే వాళ్ళు చెప్తే వినట్లేదు కదా, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిండ్రు కాబట్టి మనమే స్వయంగా పోయి చూద్దాము అనేటటువంటిది మా ముగ్గురిని కమిటీలో వేసిండ్రు. రాజన్న అధ్యక్షతన తను పిల్లల డాక్టరు, డాక్టర్ సంజయ్ గారేమో బొక్కల డాక్టరు, నేను తల్లుల డాక్టరే కాకుండా సర్జన్ కూడా, ఆపరేషన్కి సంబంధించినటువంటి డాక్టర్స్, అందరం క్వాలిఫైడ్ డాక్టర్స్. మేము ఈరోజు గాంధీ హాస్పిటల్కు పోదామన్నది కూడా మంది మార్బలాన్ని తీసుకొని ఆడేదో ధర్నా చేయడానికి పోలే, వందల కొద్దీ కార్యకర్తలను తీసుకొని పోలే. మేము సింపుల్గా ముగ్గురం ఆడికి పోయి అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఎందు గురించి మాతా శిశు మరణాలు ఎక్కువైతున్నాయి, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని కనుక్కొని తగినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇద్దామనేటటువంటి ఉద్దేశంతో మేము నిన్ననే చెప్పినాం. మా కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు, మేము నిజంగా పోవాలనుకుంటే మీకు చెప్పకుండా సప్పుడుదాకా కూడా పోవచ్చు కదా, మేము చెప్పిపోతున్నాం బాజాప్తా ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పి. కానీ మరి మీరేం చేస్తుండ్రు, నైటు మా వికారాబాద్లో అయితే మా ఇంటి దగ్గర, మా ఇంటి చుట్టుముట్టు పదుల సంఖ్యలో కాదు 50-60 మంది పోలీసులు రాత్రి నుంచే డిఎస్పి, సిఐ, ఎస్ఐ ఇంతమందిని పెట్టి మొత్తం నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు. అంతమంది ఉన్నా నేను వికారాబాద్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు వచ్చిన. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమము అరెస్టు చేస్తారు, చేయని, కానీ ప్రజల ఆరోగ్యాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాము. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నిటి మేము ఎండగట్టాలనేటటువంటి ఉద్దేశంతో నేను వికారాబాద్ నుంచి ఈరోజు గాంధీ హాస్పిటల్ వరకు రావడం జరిగింది. అట్లాగే మా రాజన్నను ఎమ్మెల్యే క్వార్టర్స్ లోపల నిర్బంధించేసిండ్రు, గృహ నిర్బంధం చేసిండ్రు, తర్వాత బండ్లగూడకు షిఫ్ట్ చేసిండ్రు. గాంధీ హాస్పిటల్కు డాక్టర్ సంజయ్ గారు నేను ఇద్దరం పోతే మాతో పాటు ఎమ్మెల్యే గోపీనాథ్ గారు వస్తే మేము ఆడ క్లియర్గా చెప్పినాము. ఏం చెప్పినామంటే మీరు మాతో పాటు రండి, పోలీసు వాళ్ళు మీరు మాతో పాటు రండి, మా ముగ్గురిని తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించకండి. మీరు మేము పోయి కూర్చొని అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్, అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ తోటి అసలు ఎట్లుంది పరిస్థితి అనేది కనుక్కుందామని చెప్పినాము. మేము ఆడ ధర్నా చేయడానికి పోలేదు, దౌర్జన్యం చేయడానికి పోలేదు. అంటే మీ ఉద్దేశం ఏంది, ప్రజలకు ఏమైనా పర్వాలేదు కానీ లోటుపాట్లు అనేటటువంటివి బయటికి తెలియవద్దు, లొసుగులు ఏవన్నీ ఉన్నాయనేటటువంటిది బయటికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తున్నది కాబట్టి ఆ తీసుకురాకుండా చేయాలా. అంటే మీరు మసిబూసి మారేడుగాయని ఎన్ని రోజులు చేస్తారు, ఆ మసి ఎప్పుడో పోతుంది కదా, అది మారేడుగాయ కాదనేది తెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి. ఎంతమందినని చెప్పి నిర్బంధించుకుంటూ పోతారు చెప్పు.